నీ విశ్వాస జీవితం యొక్క పరిమాణము ఎంత లోతుకు వెళ్ళింది ఒకసారి ఆలోచించు. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిందే. ఎందుకంటే నా విశ్వాసం వేరు, మీ విశ్వాసం వేరు కాదు. విశ్వాసం ఒకటే, ఒకే విశ్వాసంలో మనం ముందుకు సాగుతూ ఉంటున్నాం. కానీ నువ్వు విశ్వసించిన విధానంలో తారతమ్యాలు ఉంటూ ఉంటున్నావు. అసలు ఏంటి నువ్వు శిలువ ధ్యానాల్లో నిమగ్నమైనావు అంటే అసలు శిలువ ధ్యానం అని నువ్వు ఎందుకు అంటున్నావు? మండల కాలం అని ఎందుకు అంటున్నావు? లెంట్ అని ఎందుకు పిలుస్తూ ఉంటున్నావు నువ్వు? ఈ శిలువ ధ్యానాల్లో మనం ఉన్నాము అంటే శిలువను కూర్చున్నటువంటి సత్యము లోకస్తులకైతే వెళుతున్నాము, మనకైతే దేవుడి యొక్క శక్తి అంటున్నామే. ఈ శక్తిని ఎంతవరకు మనం ఆశ్రయించాము? కీర్తన గ్రంథము 85వ కీర్తన 10వ వచనాన్ని చూద్దాం. 85వ కీర్తన 10వ వచనం. 85 జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ వాక్యము మన మండల కాలంలో మనకి చాలా అవసరత ఉన్నది. క్రైస్తవుని యొక్క చిహ్నము ఆ శిలువను కూర్చున్నటువంటి సత్యాన్ని మనం లోకానికి బోధిస్తూ ఉంటున్నాము. ఈ మండల కాలము చేయొద్దు అని చెప్పేటువంటి సంఘాలు అనేకమైన కనిపిస్తూ ఉంటున్నవి. ఈ మండల కాలంలో అతి పరిశుద్ధత కలిగి మానవుడు జీవించడం కోసము అహర్నిశలు కృషి చేస్తూ ఉంటున్నాడు. ఒక తాగుబోతు, ఒక లోకస్తుడు ఈ శిలువ ధ్యాన దినాలలో త్రాగుబోతే త్రాగుని విడిచిపెడుతున్నాడు. ఈ 40 దినాలు కూడా శిలువ దగ్గరగా జీవిస్తూ ఉంటున్నాడు. ఒక లోకస్తుడైతే లోకంలో ఉన్నదంతా కూడా విడిచిపెట్టుకొని శిలువకు దగ్గరగా వచ్చి ఆయన జీవిస్తూ ఉంటున్నాడు. ఇటువంటి శిలువ ధ్యానంలో ఉంటున్నటువంటి మనము ఈ శిలువలో ఉన్నటువంటి శక్తి ఏంటి అని మనమందరం కూడా ఆలోచించ భద్రమై ఉంటున్నాం. ఏంటి అసలు ఈ శిలువలో ఉన్నటువంటి శక్తి ఏంటి అంటే ఆయన బయలుపరుస్తున్నాడు. అక్కడ భక్తుడు ఏమంటున్నాడు? కృపా సత్యములు కలిసికొనినవి అంటున్నాడు. ఏమండి, నేను ఒక మాట మీకు చెప్పడానికి పరిశుద్ధమైనటువంటి 85వ కీర్తనలో ఆయన బయలుపరుస్తున్నటువంటి మాట కృపా సత్యము. ఈ వాక్యంలో ఉన్నటువంటి భావం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. ఈ విరోధమే అర్థకములో ఉన్నటువంటి ఈ సత్యమే ఈ రోజు మీ క్రైస్తవుడు ఈ మండల కాలంలో తన హృదయంలో దాచుకొని ఈ మాటను ప్రతి నిమిషము కూడా తలపోసుకుంటూ ఉండవలసినటువంటి ఈ మండల కాలము. ఈ మండల కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ కృపను సత్యము ఏకపరుస్తూ ఉంటున్నాడు. ఈ నీతిని సమాధానమును ఐక్యపరుస్తూ ఉంటున్నాడు. ఈ కృపా సత్యము, ఈ నీతి సమాధానము ఎక్కడ కలుసుకున్నాయి అంటే ప్రభువైన యేసుక్రీస్తు చేతులలో శిలలు కొట్టించుకొని, కాళ్ళలో మేకులు కొట్టించుకొని, తనను శిలువలో పై భాగమును చూపిస్తూ ముంద కిరీటము ధరించుకొని తను తలవాల్చి ఇక్కడ నీ కొరకు నా కొరకు కూడా 5 గాయములను పొందుకొని 5 గాయముల నుండి వచ్చినటువంటి రక్తము ద్వారా స్రవించినటువంటి ఆ రక్తములో మన పాపములు కడిగిపోవడం కోసము కృపను సత్యమును ఉద్రేకపరిచినటువంటి స్థలము ఈ కేంద్ర బిందువైనటువంటి శిలువలో దాగినటువంటి నీతి సమాధానం అనేటువంటి ఈ విధానంలో నీతి ఆకాశము నుండి పారదూస్తూ వచ్చినాడు. సమాధానం అనేటువంటి బంధము చేత మనల్ని ఐక్యపరచడం కోసం మన ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి నిన్ను పాపని పవిత్రుడిని, అనీతిమంతుడిని నీతిమంతుడిని ఆయన మనల్ని ఐక్యపరిచినటువంటి స్థలమే శిలువలో దాగి ఉన్నటువంటి మర్మము. అందుకే కృపా సత్యములు కలుసుకున్నవి నీతి సమాధానములు ఒకదానినొకటి వెంటూ పెట్టుకుని ఏమండి, ఎదుటి వారు మన పక్కన ఉన్నారనుకోండి, వారితో మనకి ఏదైనా వ్యతిరేకం ఉంటే వారిని పలకరిస్తామా? మనం పలకరించి శత్రువుని శత్రువుగానే చూస్తాం. కానీ మన ప్రభువు అయితే నీ కొరకు నా కొరకు కూడా శత్రువుని సైతము ప్రేమించినటువంటి స్థలమే ఆ శిలువ. అంతే రావు రంగారావు గారు చక్కటి పాట పాడుతూ సిలువే నాసరా నాయనురా నీ సిలువే నాసరా నాయనురా
ఈ 32 దినాలుగా శిలువ ధ్యానాలలో నిమగ్నమైనటువంటి నీవు నేను కూడా మన ప్రీవియస్ బ్రతుకుని విడిచిపెట్టండి. కనీసం ఈ 2025వ సంవత్సరంలో దేనిని బట్టి ఈ శిలువ ధ్యాన దినాలలో మనం పొందుకున్నటువంటి శక్తి ఏంటి, మనం సంపాదించుకున్నటువంటి ఆశ, లేక మనం సంపాదించుకున్నటువంటి ఏది మనం సంపాదించుకున్నాము అంటే ఆ శిలువకు చెంతకు చేరున్నాడు, కలుష్యములను కడిగివేస్తాడని మన పాట మాత్రము పాడతాము తప్ప మన కలుష్యములను అక్కడ కడుక్కుంటున్నాము మనం ఎవరైనా కానీ. జస్ట్ టు హ్యావ్ టు థింక్ అవర్ సెల్ఫ్. మనకు మనమే పరిశీలన చేసుకోవాలి. అసలు ఈ మండల కాలంలో ఈ 32 దినాలలో నీ మధ్యలో ఇంకా దాగి ఉన్నవి ఇంకా 7 దినాలు మాత్రమే ఉన్నవి కదా. ఈ 7 దినాలలో నీ 39 సంవత్సరంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క గాలిని గురించి, రక్తం గురించి, ఆయన శిలువ శ్రమ కాలమును గురించి నువ్వు జ్ఞాపకం చేసుకొని మనం పునరుత్థాన దినం కొరకు ఎదురు చూస్తూ ఉంటామే. ఏంటి నువ్వు సంపాదించింది? నీవు ఈ 40 దినాలలో చేసినటువంటి ఉపవాసం యొక్క ఫలమానం ఎంత? నువ్వు ఈ 40 దినాలలో నువ్వు సంపాదించుకున్నటువంటి సంపాదన ఎంత అంటే నీ జీతం ఎంతైనా నాకు అవసరం లేదు, కానీ ప్రభువు దగ్గరికి వచ్చినాడు. ప్రభు యొక్క పాద సాన్నిధ్యంలో ఈ 40 దినాలలో నీ యొక్క ఆత్మీయ జీవితం ఎంతవరకు ఎదిగిందో ఒకసారి ఆలోచించుకో. అందుకే 53వ యెషయా తీగలు మనందరికీ తెలుసున్నటువంటి మాట, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాడు? కాబట్టి మనకు తెలియజేస్తున్నారు గురుమండల అధ్యక్షులు వారు, బోధిస్తూ ఉంటున్నారు బోధకులు నాలాంటి వారు మీరు మధ్యలోనికి వచ్చి ఈ సమాచారం ఎవరు నమ్మారు? ఓ బిలీవ్ ఇట్. ఎవరు నమ్మారండి? ఆయన భావం ఎవరికి బయలుపరిచిందండి? ఆయన లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిసిన మొక్క వలెను పెరగదటండి. ఆయన స్వరూపము లేదు, సహజం లేదు. ఎందుకు లేదు? ఆయనకి స్వరూపం ఎందుకు లేదు, స్వస్థ ఎందుకు లేదు? నీ కొరకు ఆయన అంద వికారము కలిగిన వాడుగా చేయబడ్డాడు. మన పాపముల కొరకే, మన దోషముల కొరకే, మనలో దాగినటువంటి నామకార్థపు క్రైస్తవత్వము కొరకు ఆయన ప్రతిరోజు కూడా 2 చేతులు చాపి ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. ఆయన దగ్గరికి మనం పరిగెడుతున్నామా? మనం ఎక్కడ పరిగెడుతున్నాము? సంసోను వలె పాపం దగ్గరికి పరిగెడుతున్నాము తప్ప శిలువ దగ్గరికి మాత్రము పరిగెట్టడం లేదు. మన విశ్వాస జీవితాన్ని మనం ఏ విధంగా మనం కొనియాడతాం, ఏ విధంగా మనం కొలమానం ఉండాలి? మనకి విశ్వాస జీవితం యొక్క లోతు ఎంతో మనకు తెలుసా? యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయము 3వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయం 3వ వచనం. అమ్మా 47:3 చూడండి. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గములో వెళ్ళి 1000 మూరలు కొలిసి ఆ నీళ్లు గుండా నడిచి వెళ్ళాడట. ఏమండి, ఇక్కడ మీ అందరూ తెలుసున్నటువంటి మాటే, మీరందరూ కూడా అనేక మార్లు చదివినటువంటి మాటే. 1000 మూరలు కొలిసినప్పుడు ఈ 1000 మూరల్లో నుండి లోపలికి వెళ్ళినప్పుడు ఆయనకు చీలమండి లోతు మాత్రమే ఆ నీళ్లు కనిపిస్తూ ఉంటున్నాయి. ఇంకొక 1000 మూరలు ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. లోపలికి వెళ్ళేసరికి మోకాళ్ళు లోతు నీళ్ళు అక్కడ కనిపిస్తూ ఉంటున్నాయి. ఇంకొక 1000 మూరలు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మరో లోతు నీళ్ళు అక్కడ కనిపిస్తూ ఉంటున్నాయి. ఇంకొక 1000 మూరలు లోపలికి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన ఈదలేనంత నీరు ఆయనను పొందుతూ వస్తున్నారు. అనగా ప్రియ గురువులారా, ఈ రోజు నీ క్రైస్తవుల యొక్క విశ్వాస జీవితంలో ఈ మండల కాలంలో ప్రత్యేకించి నీ విశ్వాసం యొక్క పరిమాణము దినదినము అభివృద్ధి చెందుతూనే ఉండాలి తప్ప నీ విశ్వాసం మాత్రం ఎన్నడూ కూడా దిగజారే స్థితిలో ఉండకూడదు. ఒకవేళ ఇంకా నీలో నామకార్థపు క్రైస్తవ్యం ఉందేమో, ఏదో అందరూ కూడా బైబిల్ పట్టుకుని సంకలు పెట్టుకుని వెళ్తున్నారు కదా, నేను కూడా వెళ్తున్నాను అనుకుంటున్నావేమో. ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, వాని క్రియలు చొప్పున వానికి ఇచ్చుటకు ఏర్పాటు చేయబడిన జీతము నా యొక్క ఉంది. He is coming soon.
He is going to bring all our wages along with him. మనకు ఆయన సిద్ధపరిచినటువంటి జీతం ఇవ్వడానికి రాబోతూ వచ్చినాడు. నువ్వు రాజుల సమూహంలో ఉండాలి అన్నా, అధికారుల యొక్క సమూహంలో ఉండాలి అన్నా, రాజ్య పరిపాలన చేయాలి అన్నా, ప్రభువుతో సమానమైనటువంటి అనుభవం సంపాదించుకొని ఆయనతో ఉండే రాజ్యం ఏలాలి అన్నా, నీ విశ్వాస జీవితము భూమి మీద దినదినము అభివృద్ధి చెందాలి తప్ప దిగజారిన స్థితిలో మాత్రం నువ్వు ఎన్నడూ కూడా ఉండనే ఉండదు. చూడగా నేను చెప్పేటువంటి మాట ఒకటే, మన ఆదిమ సంఘమైనటువంటి ఆంధ్ర ఇవాంజలికల్ సువార్తిక సంఘ విషయంలో కన్నీటితో ప్రార్థన చేద్దాం. ఆత్మలను సంపాదిద్దాం. ప్రభు యొక్క పాద సన్నిధిని తోడుకుని వద్దాం. మనము ప్రభువు దగ్గర ఒకే తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, లోకంలో నా ప్రయాణం ముగించుకొని నేను నీ దగ్గరకు వస్తున్నాను. నా విశ్వాసాన్ని కాపాడుతున్నాను. నా పరుగును తుదముట్టించాను. నా కొరకు నీవు దాచిన నీతి కిరీటం కొరకు ఎదురు చూస్తూ ఈ యొక్క కుడి పార్శ్వను కూర్చోవడానికి సిద్ధపడుతున్నాను ప్రభు అని సిద్ధపాటు కలిగినటువంటి జీవితము ప్రతి సేవకుడికి కావాలి, ప్రతి విశ్వాసికి కావాలి. ప్రతి మానవుడు కూడా ఆత్మలను సంపాదించే ప్రభు దగ్గర నోటితో ఒప్పుకొలిసినటువంటి విషయము. ఆయన సమస్తములు కలిగి ఉండి కూడా ఏమీ లేనివాడుగా రిక్తుడైపోయాడు. మనకి సమస్తము ఉంది. ఆ సమస్తాన్ని కూడా మనం సంపాదించుకున్నాము. మన ప్రాణం పోవటం ఏంటి లాభం? జస్ట్ పెట్టారా చెప్పుకుంటూ వెళితే చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు మరొక పర్యాయాన్ని నాకు సమయం కల్పించినట్లయితే మరి మేడం గారి యొక్క అనుమతితో దైవజనుల యొక్క మరి పర్మిషన్తో మరొకసారి మధ్యలో ఉంటాను. రేపటి దినాన్ని నేను ప్రయాణం చేస్తూ ఉంటున్నాను. నేను నా భార్య మరి ప్రయాణం చేస్తాను. నేను సుమారు 42 సంవత్సరాలుగా దుబాయ్లో పరిచర్య చేస్తూ ఉంటున్నాను. మా నాన్నగారు సేవకులు. సేవ చేయాలి అంటే నాకు ఇష్టం లేక సేవలో ఉన్నటువంటి కష్టాలను మా నాన్నగారు పడినటువంటి బాధలు బట్టి సేవ చేయకూడదని దుబాయ్ పారిపోయాను 42 సంవత్సరాల క్రితం. ఆయన ప్రభు విడిచిపెట్టలేదు. నాకు 7 అక్క చెల్లెళ్ళు, ఒక్కనే మగాడు. పారిపోయాను, కానీ ప్రభు విడిచిపెట్టవాడు పట్టుకొని అక్కడ నలగొట్ట పెడుతూ ప్రభు పొలంలో పనిచేయాలని ప్రభు నిలబెట్టుకున్నాడు. ప్రభు పొలంలో పెట్టుకున్నాను. మన లోదన సంఘాల నుండి ఏ సేవకుడు వచ్చినా నేనే కేడా అక్కడ. సునీల్ బాలు గారేంటి, కృష్ణపద గారేంటి, పరదేశ్ బాబు గారేంటి, డివిడి గారేంటి, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే అనేక మంది ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారందరికీ కూడా దుబాయ్లో నేనే కేడా. లోదన సంఘంలో నేను ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం సేవకుడిగా రావాలి, కానీ నాకు రాజకీయ సంఘం అంటే ఇష్టం ఉంది. నాకు స్వచ్ఛమైన సేవ కావాలి. నా నోట నుండి వెళ్ళే ప్రతి మాట కూడా ప్రభు యొక్క బిడ్డలకు ఉపయోగపడాలి అని నేను లోదన సంఘాల్లో మాత్రం సేవ చేయడానికి ఇష్టం లేదు. కానీ పుట్టి పెరిగి నా సండే స్కూల్ అనుభవం, యూత్ అనుభవం అంతా కూడా లోదనంలో ఉంది కనుక ఈ రోజు వరకు కూడా లోదనం అంటే నాకు అద్భుతమైన అభిమానం. ఈ సంఘాల గురించి నేను పోట్లాడుతూ ఉంటాను. వీటి గురించి నేను ప్రయాసపడుతూ ఉంటాను. ఎంతమంది దైవజనులు వచ్చిన వారందరికీ కూడా ఆశ్రయం ఇవ్వడానికి దేవుడు నన్ను అద్భుతమైన స్థితిలో ఉంచాడు. ఒక వ్యాపారవేత్తగా అక్కడ ఉంచున్నాను. నేను ఏ సంఘానికి వెళ్ళినా కానుకలు ఆశించి మతం పరిచయం చేయడం లేదు. ఏ సేవకుడు వచ్చినా నా ఇంట్లో పెట్టుకొని వారికి ఆశ్రయం ఇచ్చి వారు ఉన్న రోజులు కూడా వారి ద్వారా వాక్యం అందించి మన పోయి పంపిస్తూ ఉంటారు. నా సంఘం పేరు దేహవ జయరాజు. ఆ విధంగా నామకరణం చేసుకుంటూ నా బోధ అంతా కూడా లోదన బోధ అవుతుంది తప్ప పెంతుకొస్తు బోధ కానీ వేరే సంఘాలకు సంబంధించిన బోధ మాత్రము కాదు. నేను మిక్కిలిగా నేను చెప్పేటువంటిది ఏంటంటే ఆదిమ సంఘంలో పిలువబడుతున్నటువంటి ఆంధ్ర క్రైస్తవ లోదన సంఘానికి మనం సంఘాన్ని మార్చి చేయడం కాదు, కానీ ఇందులోనే ఉండి మాదిరిని చూపించాలనేదే నా ఆశ. ఆ విధంగా నేను సేవ చేస్తూ వచ్చినాను. నా కొరకు ప్రార్థన చేయండి. నాకు 2 కుమారులు, 1 కుమార్తె. బిడ్డలు దుబాయ్లో పుట్టారు, అక్కడ విద్యను అభ్యసించారు, అక్కడే ఉద్యోగాలు చేస్తూ ఉంటున్నారు. పెద్ద కుమారుడు కోవిడ్లో ఉద్యోగం పోయి అమెరికా ప్రాంతం వెళ్ళడం జరిగింది. మరి కోవిడ్లో ఎక్కువ సమయం
ఇబ్బందిగా ఉంది కనుక మన తిరిగి తను వచ్చి ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో గ్రౌండ్ ఆపరేషన్స్ మేనేజర్గా ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉంటున్నాడు. రెండవ కుమార్తె తను డాక్టర్గా కువైట్ ప్రాంతంలో ఉంటున్నది. మూడు చిన్న కుమారుడు తను చార్టెడ్ అకౌంటెంట్గా అక్కడే చదివి ఇప్పుడు ప్రభుత్వమైతే డిసెంబర్ మాసంలో తన వివాహాన్ని చేయాలని చూస్తూ ఉంటున్నాం. ప్రభుత్వమైతే తను పరిచర్యలోనే ఉన్నాడు. వివాహం తదుపరి తను తిరిగి ఇంగ్లాండ్ వరకు వెళ్తాడు. నా కుటుంబం యొక్క స్థితిగతులు అవి. నా భార్య స్టాఫ్ నర్స్గా పనిచేసేది. నేను ప్రభు యొక్క పొలంలో ఉంటూ ఒక వ్యాపారవేత్తగా ఉంటూ నా యొక్క సేవలు కొనసాగిస్తూ ఉంటున్నాను. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరి మీరందరూ కూడా ఎంత ఓపికతో నా యొక్క వాక్యాన్ని భరించినందుకు మీ అందరికీ నా వందనాలు. నన్ను ప్రాంత ఆరంభించిన సోదరి ప్రమీల మేడం గారికి, అలాగే నేను సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులు అధ్యక్షుల వారికి నా విలువను చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు మన వినికిడిలోని మాటలు దీవించిన గాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు తలంపులకు కావలి గాక. ఆమేన్.